గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషిద్దాం పారి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. ఫోటోలు ఇద్దామంటే కోస్తురట బ్లేడ్ తోని. పవనాలు చెప్తుండు మస్తు బాధతోని. రోడ్డు మీద ఆపదల రైతన్న సాయం చేసి కాపాడిండు పోలీస్ అన్న. 70,000 దాటింది బంగారం రేటు. కొందామని పోతే పక్కా గుండెపోటు. ఓర్ని పవన్ కళ్యాణ్ సార్ కు ఫ్యాన్స్ ఎంతనో రాజకీయాలు వచ్చినాక దుష్మన్లు కూడా గాంతే మంది ఉన్నారట. ముఖ్యంగా సార్ ఏడ గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు అన్న బుగులతోటి సార్ కు బెదిరించేందుకు ఈకమట్లు చేస్తురట. అందుకే ఫోటో వాళ్ళు ఇద్దామంటేనే బుగులు అవుతుందని అంటున్నాడు. ఏమైందో మలార్చుకుందాం పారి. సినిమాలల్లా షిట్కెనేలతోటి 100 మందిని లేపేసే పవనాల్ సార్ కు బయట మందితోటి గండమే ఉన్నదట కదా. మందిలా కలిసి మక్కర్గాలు పవనాల్ సార్ పానం దియ్య చూస్తురట. కుద్దు పవనాలే గీ ముచ్చట చెప్పిండు. ఫ్యాన్స్ లల్లా కలిసిపోయి చేతిలో బ్లేడ్లు పట్టుకొని వచ్చి షేక్ అండ్ ఈ మని షేయి కోసిపోతురట. అంటే సేమ్ ఫ్యాన్స్ లెక్కనే. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. పవనాల్ సార్ మీటింగ్ పెడితే మస్తు మంది వస్తారు కదా. కానీ ఓట్ల పెట్టే చూస్తే మాత్రం నీళ్ళు డెస్పరాండమే ఉంటది. అంటే ఓట్లేస్తామని నమ్మిచ్చొస్తారు, తీరా చూస్తే ఓట్లేయరు. గట్లనే ఫ్యాన్స్ అని కలిసేతందుకొచ్చి బ్లేడ్లతోని షేయి కోసిపోతురట. అందుకే పవనాల్ సార్ కు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇద్దామంటేనే బుగులైతుందట. ఇదంతా అధికార పార్టీలు చేస్తున్న కుట్ర అని అంటున్నారు. మరి లోకేష్ అన్నకు Z+ సెక్యూరిటీ ఇచ్చిర్రు, నువ్వు అడగాలే గాని మోడీ సార్ కాదంటాడా పవన్ అన్న? ఎందుకు చెప్పు ఈ తుచ్చమైన భయంతో బతుకుడు? అప్పుడు చేక Z+ సెక్యూరిటీ అడుగు, నీకే టెన్షన్ ఉండదు అని అంటున్నారట పవనాల్ సార్ ఫ్యాన్స్. ఎలక్షన్లల్లా అన్ని కులాలకు సమానంగా టికెట్లు వంచి తేడా రాకుండా చూసుకుంటాయి పార్టీలు. ఏ పార్టీలైనా మొదలు రెడ్లకే పెద్ద పీటేస్తారు. అటు వెనక రావులకు, ఆ తర్వాత బీసీలకు, ఎస్సీలకు ఇస్తారు. పార్టీలన్నీ బీసీ మంత్రమే జపించిన సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం బిచ్చం వేసినట్టే చేస్తుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో గదే నడుస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సమాజంలో బీసీల జనాభేమో సముద్రంలో నీళ్ళంతుంటే బీసీలకు రాజకీయ పార్టీల సీట్లు మాత్రం శంశల నీళ్ళన్నే ఇస్తుంటాయి పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా గదే నడుస్తుందని తెప్పి ఓడుస్తారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా కాంగ్రెస్ లో సామాజిక న్యాయానికి కరువు వచ్చిందనే అంటున్నారు. ఇప్పటిదాకిచ్చిన ఎంపీ సీట్లల్లా మాదిగ, యాదవ, గౌడ సామాజిక వర్గాలకు ఒక్క ఎంపీ టికెట్ దక్కలేదని ఆ కులాల లీడర్లు గుర్రుమంటుర్రు. నాగర్ కర్నూలు ఎంపీ సీటు మాల సామాజిక వర్గంలో ఉన్న మల్లు రవి సార్కి ఇచ్చిరు గాని మాదిగ సామాజిక వర్గంలో ఉన్న సంపత్ కుమార్ సార్ కు మొండు చేయి చూపించారని ఆ వర్గం నేతలు మండిపడుతురట. అటు పెద్దపల్లి టికెట్ కూడా మాల వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణకే ఇచ్చిరు. ఇక పోని వరంగల్ టికెట్ అన్న మాదిగ సామాజిక వర్గానికి ఇస్తారని ఆ వర్గం నాయకులు ఆశలు పెట్టుకుంటే బైండ్ల వర్గానికి ఇచ్చి ఈడ కూడా మాదిగలకు అన్యాయం చేసిరని అంటురు. ఇప్పటిదాకా ప్రకటించిన 14 ఎంపీ సీట్లల్లా యాదవ, గౌడ కులాలకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా కేటాయించాలి. ఇప్పుడు కరీంనగర్, ఖమ్మము, హైదరాబాద్ స్థానాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇక కరీంనగర్, ఖమ్మం సీట్లలో ఎవలనేది ఇంకా ఫైనల్ చేయలే. ఒకవేళ చేసినా ఈ బీసీ లీడర్లు అయితే పోటీలో లేరని అంటున్నారు. కానీ క్షవరమైనాక ఇవరం బోధపడ్డట్టు ఎన్నికలలో పడ్డ దెబ్బతోటి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని కులాలకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే తెలుస్తుంది వాళ్ళ సీట్ల కేటాయింపులు చూస్తుంటే. యాదవ్ కులం నుంచి 2 సీట్లు కేటాయించిండు. అట్లనే గౌడ కులం నుంచి పద్మారావు గౌడ్కి ఇచ్చిర్రు. ముదిరాజ్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ కు సీట్ ఇచ్చిర్రు. మున్నూరు కాపు నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ కి ఇచ్చిర్రు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కోపుల ఈశ్వర్ కి ఇచ్చిండ్రు. అటు మాదిగ వర్గం నుంచి RS ప్రవీణ్ కుమార్ సార్ కి ఇచ్చిండు. ఇట్లా అన్ని కులాలకు సమానంగా సీట్లు వంచిండు కేసీఆర్ సారు. ఇక కాంగ్రెస్ లో ఈ బ్యాలెన్సింగ్ మిస్ అయిందని అంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఓట్ల మీద ఎట్లుంటదో చూడాలిగా. ఉంగరాల చేతితోటి మొట్టికాయలు వేస్తేనే ఇంటాడు అన్నట్టు సర్కారు వాళ్ళకు నెత్తి మీద సోట్లు పెట్టి చెప్తేనే ఇంటరా ఎట్లా? రైతులంతా నీళ్లు లేక రోడ్లు ఎక్కిర్రు, ధర్నాలు చేసిర్రు. కానీ అప్పుడేమో స్పందించలే. కేసీఆర్ బయటకు రాగానే నీళ్ళు ఇచ్చే వరకు నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అవుతున్నది అంటున్నారు అధికార పార్టీల తీరు. రైతులంతా నీళ్ళీమని అధికార పార్టీ లీడర్ల చుట్టూ తిరిగిన ముచ్చట్లు వార్తలలో బాగానే వచ్చినాయి. పొలాలు ఎండిపోతున్నాయని ధర్నాలు చేసిండ్రు, రోడ్లు ఎక్కిండ్రు, ఏడ్చిండ్రు, షేన్లల్ల పశువులను తోలిండ్రు, ట్యాంకర్లతోటి నీళ్లు కొట్టి తడుపుకుర్రు. కానీ ఆఫీసర్లు అయితే నీళ్లు ఇడవలేదు. గదే ఐతారం నాడు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లకెళ్లి కాలు బయట పెట్టి సూర్యాపేట, జనగామ జిల్లాల రైతుల తానికి పోయి మందలిచ్చి వచ్చిండు కదా. ఇక వాళ్ళంతా నీళ్లు వారక షేన్ చెల్కలు వట్టిపోయినాయని సార్కు గోస చెప్పుకురు. కేసీఆర్ సారు సర్కార్ మీద దుమ్మెత్తి పోసిండు.
ప్రాజెక్టులలో నీళ్లు పెట్టుకొని నీళ్ళెందుకు ఇయ్యరని నిలదీసిండు. భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్ లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్ ఎండిడిఎల్ కంటే అబోవ్ గా 7 టీఎంసీ వాటర్ ఉంది. ఎండిడిఎల్ కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 టీఎంసీల వాటర్ ఉంది. 14-15 టీఎంసీల వాటర్ ఇప్పుడు కూడా సాగర్ లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. తెల్లారే నిన్న నాగార్జున సాగర్ ఎడమ కాల్వకెంచి 2500 క్యూసెక్ల నీళ్ళు ఇడిచిపెట్టిరు. అటు నంది మేడారం కెంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళని ఇడిచిపెట్టిరు. దాంతోటి రైతులంతా జర నిమ్మలమైరు. మరి ఈ పానేదో జర ముందుగానే చేస్తే గింత బద్నం కాకపోదురు కదా. నావేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేసుకునుడు ఎందుకు? ప్రతిపక్ష పోలు ధర్నా చేస్తే గాని నీళ్లు ఇయ్యాలన్న సోయి రాలేదా ఎట్లా? జనాలు గోస చెప్పుకోనికే లేదనే కదా వాళ్ళని దూరం కొట్టి మిమ్మల్ని దగ్గరకు తీసిరు. మళ్ళా మీరు కూడా గట్లనే చేస్తే ఎట్లా అని అంటున్నారు రైతులు. కొంతమంది బీజేపీలు భూలోకంలో దేవుళ్ళకి ఏజెంట్ల మేమే అన్నంత బిల్డప్ ఇస్తారు. పుట్టుకతోటే భక్త కన్నప్పలం అన్నంత కలరింగ్లు ఇస్తుంటారు. అంత నియతి గల భక్తులల్లా ఎంతమందికి హనుమాన్ చాలీసా చదివొస్తుంది అని అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ సారు. ఏదో మీద కాదు, ఖుద్దు సార్ హనుమాన్ చాలీసా చదివినాకనే గీ మాట అడిగిండు. వరంగల్ మీటింగ్ పోయిన హరీష్ సారు హనుమాన్ చాలీసా చదివి అందరితోటి సప్పట్లు కొట్టించుకుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ మొత్తం హనుమాన్ చాలీసా ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. ఇట్లా హరీష్ సార్ వాడింది చూసి మరి బీజేపీ లీడర్లు ఎంతమంది ఇట్లా హనుమాన్ చాలీసా చదువుతారో చూపెట్టుర్రి అని కార్పాటోలు దెప్పి ఒడుస్తారు. అస్సలకైతే మనకు భక్తి లేనిది ఎప్పుడు ఎవరికన్నా పొరపాటున కాలు తలిగితేనే అయ్యో అని మొక్కుతాం. బస్సులో పోతున్నా, బండి మీద పోతున్నా, కట్ట మీద మైసమ్మ కనిపించినా, తొవ్వపొంటి గుడి కనిపించినా మొక్కుతూనే ఉంటాం. భక్తి లేకుండా ఉన్నది ఎప్పుడు మనం? ఏడ గుడి కడదామన్నా సందాలు ఇచ్చేది మనమే. రాయి గట్టి దేవుడన్నా పోయి మొక్కులు పెడతాం, పబ్బతి పడతాం. కానీ బీజేపీ మాత్రం మతానికేందో ఆపతొచ్చిందని సిచ్చు రేపి ఆ మంటల మీద సలిగా కాకుండా రాజకీయం చేస్తురని బగ్గుమంటున్నారు. వాళ్ళ గురించి తెలిసిన తాతిమ పాటోలు. ఏడనన్నా ఎడ్ల బండ్లు కానొస్తున్నాయా? వెనకటికైతే ఇంటికి ఒకటి ఉంటుండే. ఇప్పుడు ఊర్లలో సుతపుర కరువైనాయి. కానీ కొన్ని జాగాలల్లో ఇంకా వాడుతురు. బండికి 2 ఎడ్లు కట్టి చేన్లకి ఇంటికి మెల్లమెల్లగా సంసారం వెళ్ళదీస్తారు. అయితే ఇప్పుడు కార్లు బండ్లలో పోయేటోళ్ళు ఎడ్ల బండి మీద పోయేటోళ్ళని ఎంత ఇచ్చత్రంగా శులకనగా చూస్తారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే వాళ్ళ స్థాయి తగ్గట్టే ఉంటారు, మాట్లాడతారు. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ అయితే గీ ఎడ్ల బండోళ్ళకి సాయం చేసి ఆయన గొప్ప మనసు చూపెట్టుకుండు. అయ్యో బండి చక్రం ఊసిపోయినట్టుందిగా. ఆలు మొగలు సర్ది కట్టుకుని కైకిల్కి వెళ్ళినట్టున్నారు. చూస్తేనేమో నడుమిట్లనే ఊసిపాయే. తాండూర్లా గీ రైతన్నది ఎడ్ల బండి చక్రం ఊసిపోయి ఆలు మొగలు ఇద్దరే రోడ్డు మీద దానిలాడుతురు. అప్పుడే అటు దిక్కు పోతున్న తాండూర్ పిఎస్ ఏఎస్ఐ గోపాల్ సార్ చూసి కారు దిగి ఓ చెయ్యేసి గిట్ల చక్రం సెట్ చేసిండు. రైతులంటే కనీసం మర్యాద ఈ రోజులల్లా సార్ అవతల మనిషి పరేషాన్లు ఉన్నాడని చూడంగాని దిగి సాయం చేసి గొప్ప మనసు దాటుకుండు. ఇక ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చే వరకు మీరు గ్రేట్ సార్ అనుకుంటా మెచ్చుకుంటురు పోలీస్ బాస్ పనితనం చూసిన నెటిజన్లు. అందుకే అంటారు అందరూ ఒక్క తీరే ఉండరు. లంచంలో మునిగిపోయి గలీజ్ పనులు చేస్తున్న పోలీసోలే కాదు, ఇట్లా సాటి మనిషికి సాయం చేసే మానవత్వం ఉన్న కాకిలు సుతున్నారు ఈ జమానల. దునియా అంటే తీరు మనుషులు కదా, అందుకే అందరూ ఒక్క తీరే ఉంటారు అనుకోవద్దు. ఏదేమైనా మీరు జర నయ్యమే సారు. ఆపదలున్న అందరికీ గిట్లనే సాయం చేసి ఆదుకోరి. ఈ రోడ్ల మీద శీత్వగాలు ఎట్లా తయారయ్యారు? బండ్లకు మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి షొవ్వలు వలిగే తట్టే సప్పుడు చేసుకుంటూ పోతారు. ఇక ఆడోళ్ళు కనిపిస్తే చాలు ఇచ్చుగా జెడతారు, ఎక్సిలేటర్లు పెంచి ఎత్తులు కొడతారు. ఆగో ఆ సొంటలకు అవ్వల్దార్ పనిష్మెంట్ ఇచ్చిరు మన పట్నం పోలీసులు. మన హైదరాబాద్ పోలీసులు మంది షవులు వలగొడుతున్నోళ్ళ పొగగొట్టాలను అప్పడాల లెక్కనే చేసిర్రు. ఇన్నొద్దులు మంది జీవం తిన్న సైలెన్సర్లను రోడ్డు రోలర్ తోటి దొక్కిచ్చి అవి జీవం తీసిర్రు. బడబడ సప్పుడు చేసుకుంటా పోతుంటే గుండె నొప్పులున్నోళ్ళైతే గుటుక్కు మనవలసిందే. అగో గంత బెదిరించే తట్టుంటాయి ఆ సప్పుళ్ళు. ఇక చూస్తే లాభం లేదని అడ్డలేసి అడ్డమైన సప్పుళ్ళు చేసుకుంటా పోతున్న బండ్లోలను దొరకబట్టి ఇట్లా రోడ్డు రోలర్ తోటి అప్ప చేసిండ్రు. నెల రోజుల సంధి నార్త్ జోయన్ ఏరియాల అడ్డేసి పట్టిన బండ్ల సైలెన్సర్లట ఇవన్నీ. అవన్నిటినీ ఇట్లా మంచిగా పోతాం పెట్టిరు. మరి ఎచ్చిరానికి ఇంకెవరన్నా గిట్లనే సైలెన్సర్లను మాడిఫై చేపిస్తే వాళ్ళ కథ కూడా గిరే అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఏందో ఏమో ఎలక్షన్లు రాగానే లీడర్లు యాక్టర్ల తీరే మారిపోతారు. ఉత్తప్పుడు మాకు ఈ బాధ ఉంది సార్ జర ఆదుకోరి అని నెత్తినోరు కొట్టుకున్నా మర్రి చూడనోళ్ళు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయంటే చాలు పిలిచి పిలిచి దగ్గరికి పోయి మరి అరుచుకుంటారు. చెప్పురమ్మా ఏం బాధలున్నాయి మీకు, మేమున్నాం, ఈ అన్నున్నాడు, ఏమున్నా నాకు చెప్పుర్రి నేను చూసుకుంటా అని ఎక్కడ లేని హామీలు ఇస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రలా పంకపాటి లీడర్ల ఖాతా చూస్తే గిట్లనే ఉన్నది. ఇచ్చంత్రం ఏందంటే కార్యకర్తలు వంచే కరపత్రాలు సీదా లీడరే వంచుతున్నాడు. ఇంతకీ ఎవలా లీడర్ అంటే నిత్య ఏదో ఒక సీన్ తోని వార్తలల్లా సోషల్ మీడియాలుండే అంబట్ సారు మళ్ళా వార్తలల్లా గిరికలు కొడుతుండగా ఇది చూడుర్రి రోడ్డు పంటి పోతున్న బస్సు నాపి పాంప్లెంట్లు వంచుకుంటా మాకే ఓటేయాలి అనుకుంటా ప్రచారం చేస్తున్నాడు. సత్తెనపల్లిలో ఆర్టీసీ బస్ ఎక్కి మా సర్కార్ వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామో అనుకుంటా మనిషికి చెప్పిండు. గిట్లనే అంబటన్న అభిమానులు వాళ్ళ అభిమానాన్ని ఆపుకోలేక ఆవేశంతో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చేసరికి పంకపాటోళ్ళంతా ఎన్కేసుకొస్తే గివెన్ చిల్లరేషాలు పోయేటోళ్ళని సుతీడుస్తలేరుగా. ఓరక్క ఆఖరికి బస్సులను కూడా ఇడుస్తలేరు, ఇదెక్కడి ప్రచారం అనుకుంటా అరుచుకుంటున్నారు ప్రతిపక్ష పోలు. ఎవ్వలెన్నన్నా అనుకోని మొన్ననే చీరలు వంచి ఓట్లు నా అకౌంట్లు వేసుకుందామంటే ఈడీ వాళ్ళు వచ్చి వాళ్ళ అకౌంట్లు వేసుకున్నారు. ఇక ఆలస్యం చేసేది లేదని కరపత్రాలు పట్టుకొని గిట్ల ఎన్నికల ప్రచారానికి కదం దొక్కిండు. ఈ తాప మల్ల గెలిచి గద్దెనెక్కాలని అధికార వైసీపోలు గింతగనం తిప్పల పడుతున్నారు. మళ్ళా ఓట్లేసే ఓటర్లు ఆఖరికి ఏం చేస్తారో రిజల్ట్ వచ్చేదాకా ఎవ్వరు చెప్పలేరు. అబ్బా మొన్ననే కొంట అయిపో ఊకేనన్నా ఆగితి 2-3 వేలు దిగుతుందేమో అనుకుంటే ఈయన 10,000 దాకా పెరిగిపోయి ఏం చేద్దురో దేవుడా. అందుకే ఆలస్యం చేయొద్దు అంటారు పెద్ద మనుషులు. ఇంటమా అసలు మనము దేని గురించి అనుకుంటున్నారు అందంతా, ఇంకా దేని గురించి బంగారం గురించే. జీతం పైసలన్నీ దాచిపెట్టి కమ్మలు కొందాం అనుకున్నా, జర అగ్గు అవుతుందేమో అనుకుంటే ఇది సీదా మొగులు దాటి వేరే గ్రహం కురికిందిగా. బంగారం ఎంత పెరిగిందో తెలిస్తే నెత్తి కొట్టుకుంటారు అగ్గు ఉన్నప్పుడు కొనకుంటా ఆగినోళ్ళు. ఎప్పట్లెక్కనే ఆగం చేస్తున్నాయిగా బంగారం ధరలు. ఇగ తగ్గుతుంది అని మనం కండ్లల్లో కాకరొత్తులేసుకొని ఎదురు చూస్తుంటే చల్ మీకెవ్వరికి సిక్కనేను అనుకుంటా రాకెట్ వేసుకొని అంతరిక్షం చేరి కూర్చుంది పసిడి ధర. ఎన్నడు లేనట్టు ఇలా 24 క్యారెట్ల బంగారం ధర 70,000 దాటింది. ఇక ఇది పిరమైతే వెండుకుంటదా వస్తా అని వెనక అనుకుంటా 80,000 అయి కూర్చున్నది. ఒక దిక్కేమో పెండ్లీల సీజన్ అయ్యే, అసలు బంగారం కొరేటట్టున్నదా, పెండ్లీలు చేస్తామా ఏంది పర్షాన్ అనుకుంటా పెండ్లీలు పెట్టుకున్నోళ్ళు రంది పడుతుర్రు. ఎందుకు ఇట్లా ఎప్పుడు లేనట్టు పెరిగిపోతుందంటే అంతర్జాతీయ పరిణామాల వల్లనే గిట్లా అవుతుందట. అందుకే ఒక్కో పారి అమాంతం పెరుగుతది లేకపోతే దిగుతది అని అంటున్నారు. ఈ పెరుగుతున్న దునియాల మనిషి బతుకు తెరువు మారుతున్నది గాని మనిషికొచ్చే సంపాదన మాత్రం మారుతలే. ధరలు గిట్లా పెరిగితే అసలు బంగారం కొంటాడా ఏందో ఏమో. రాను బంగారం ఏడుదాకా పోతుందో ఏమో. ఎందుకైనా మంచిది కదా ఎప్పటికప్పుడు బంగారం ధర మీద ఓ కన్నేసి పెట్టుర్రి. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.